హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చిక్కుడుకాయ వేపుడు తయారు చేసుకుందాం. తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు. ముందుగా కట్ చేసుకున్న చిక్కుడుకాయల్ని కుక్కర్లో ఒక విజిల్ వచ్చేదాకా ఉడకపెట్టుకొని పెట్టుకుందాం. కారం, తెల్లవాయిలు, పప్పులు, తరిగి పెట్టుకున్న 2 లేదా 3 ఎర్రగడ్డలు, తగినంత నూనె, 2 రెబ్బలు కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, పసుపు, బెల్లం. మూడు ఎండుమిరపకాయలు తీసుకుందాం. ఇప్పుడు చిక్కుడుకాయకి కావాల్సిన మెయిన్ ఫ్లేవరిష్ పప్పులు, తెల్లవాయ పొడి తయారు చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో పప్పులు, తెల్లవాయలు, ఒక ముక్క బెల్లం, ఒక చిటికెడంతా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఈ పొడిని మిక్సీ వేసుకొని పెట్టుకుందాం. ఈ మిక్సీ వేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం. సరిపడంత నూనె వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ అంతా ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. అందులో ఎండుమిరపకాయలు, ఎర్రగడ్డలు, కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాం. పసుపు, కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన ఎర్రగడ్డలోకి ముందుగా ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయని నీరు లేకుండా వంచేసి వేసుకుందాం. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న పప్పులు, తెల్లవాయల పొడిని ఇందులోకి వేసుకుందాం. ఇప్పుడు బాగా కలవనివ్వాలి. బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న చిక్కుడుకాయని కొద్దిసేపు ఒక 5 మినిట్స్ దాకా మూత పెట్టేసి పెట్టుకుందాం. అయిపోయిందండి. ఒక 5 మినిట్స్ తర్వాత చిక్కుడుకాయ రెడీ. ఇప్పుడు తయారైన చిక్కుడుకాయ వేపుడిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాం. చిక్కుడుకాయ వేపుడిని చపాతీ లేదా జొన్న రొట్టెకి మంచి కాంబినేషన్. ట్రై చేసి చూడండి. ఇక ప్లేట్లోకి తీసుకున్నాం. మేమైతే జొన్న రొట్టెతో టేస్ట్ చేస్తున్నాం. Super Mama, please my channel subscribe చేసుకోండి.